రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్లో పైథనీ శారీస్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి హిస్టారికల్గా మనం ఒకసారి ట్రేసింగ్ చేద్దాం ఈ పైథనీ శారీస్కి. ఇవి 2000 ఇయర్స్ కన్నా ముందే శాతవాహనాస్ టైం నుంచి ఉన్నాయన్నమాట. ఆ టైంలో దీని యొక్క వీవింగ్ సెంటర్ వచ్చి పైథన్ ఆర్ ప్రతిష్టానపుర అని పిలుస్తారు. ఇంటర్నేషనల్గా కూడా చూసుకున్నట్టయితే ఆ టైంలో చాలా ట్రేడింగ్ అనేది జరిగేది. దీన్నే క్వీన్ ఆఫ్ సిల్క్స్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు. అండ్ ఇంకా ఫర్దర్గా మనకి మరాఠాస్ వచ్చిన తర్వాత, దాంతోపాటు మొఘల్ రూల్ వచ్చిన తర్వాత ఈ పైథని ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఓన్లీ రాయల్ ఉమెన్ అండ్ దాంతోపాటు హై క్లాస్ ఉమెన్ మాత్రమే వాడేవాళ్ళు వీటిని. అండ్ ఒక్కసారి ఈ శారీ యొక్క మోటివ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ప్యారెట్ మోటివ్స్ అండ్ దాంతోపాటు పీకాక్స్, వైన్స్ అంటే ఏంటి అంటే తీగలు లాంటివి ఉంటాయన్నమాట ఈ శారీ యొక్క మోటివ్స్లో. స్పెసిఫిక్గా ఇవి అజంతా డిజైన్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నటువంటి డిజైన్స్ ఇవి. దీనికి 2010లో GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని యొక్క ప్రమోషన్ కోసం చాలా కృషి చేస్తూనే ఉన్నారు. మీరు కామెంట్ సెక్షన్లో ఈ GI యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిందో చెప్పండి.